సృష్టికి సంబంధించి మానవ జన్మ ఒకటేసారి వస్తదా మేడం? చాలా సార్లు వస్తదా? అంటే మనకి తెలిసినంత వరకు 7 సార్లు అనేది హ్మ్. చెప్పడం జరిగింది. అంటే ఈ మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అని విన్నాం. కానీ 7 సార్లు మనిషి జన్మ వస్తదనైతే 7 సార్లు గూడా మనిషి జన్మిస్తారు. మీరు ఇప్పుడు చూస్తే 7 అడుగులు పెళ్లి, హ్మ్. అన్ని జన్మల్లో 7 అడుగులు తోడుండాలి వేశారు. హ్మ్. అనేసి అంటారు హ్మ్. కదా! అన్ని హ్మ్. జన్మలు అనేది ఉంటది. 7 అడుగుల బంధం. ఆ! హ్మ్. సో, ఎట్లా అంటేనమ్మా, లెక్క అనేది పక్కన పెడితే మనిషికి నువ్వు అడిగినట్లు మళ్ళీ జన్మ అనేది ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఎప్పుడు వరకు ఉంటది అంటే, ఏదైతే ఈ సోల్ ఉందో ఆత్మ, అది మోక్షం పొందే వరకు ఉంటది. ఈ లోపల రకరకాలుగా జీవరాశుల్లోనూ, మనిషి శరీరంలో కూడా ఈ ఆత్మ ప్రయాణిస్తా ఉంటదనమాట. మోక్షం ఎప్పుడొస్తది అంటే, అసలేంటి ఈ అంటే అసలేంటి, ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాక, ఇప్పుడు ఏదైతే ఈ ప్రపంచంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి మీద వ్యామోహం పోయి, ఏదైతే మన ఆత్మ, మన పరమాత్మని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనలో ఉన్నది ఒరిజినల్‌గి, అప్పుడు మోక్షం అనే దానికి ఆస్కారం ఉంటది. ఓకే. ఎప్పుడైతే మోక్షం పొందుతారో అప్పుడింక మళ్ళీ ఒక జన్మ ఉండదు. ఆ మోక్షం పొందే వరకు ఈ సోల్ నేర్చుకోవటానికి రకరకాలుగా పుట్టి అనుభవిస్తూనే ఉండాల్సిందే.